హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము వచ్చేసి బ్లాగ్ నేను తిరుపతి వెళ్తున్నాం అనమాట, ఫ్యామిలీ అందరూ కలిపి. ఇది వచ్చేసి మా అమ్మగారు మొక్కున్నారనమాట, నా పెళ్ళి అయిన తర్వాత తీసుకువెళ్తానని. సో వచ్చేసి మేము ఇప్పుడు 3 స్టేట్స్ నుంచి కలిసి వెళ్తున్నాం అనమాట. అందరూ మా హస్బెండ్ నుంచి మా బావ వాళ్ళు, మా అక్క వాళ్ళు కూడా అటు నుంచి వస్తున్నారనమాట. సో మేము ఇక్కడ 3:30కి లేసి రెడీ అయిపోయి 5:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. సో అందుకే వీడియో వచ్చేసి కొంచెం లైటింగ్ తక్కువగానే ఉంటుంది. మేము ఇక్కడ ఆటో తీసుకొని బయలుదేరుతున్నాం అనమాట. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిపోయాము. మా వాడు వచ్చేసి అసలు నిద్రమత్తులోనే ఉన్నాడు. ఏం జరుగుతుంది వాడు చుట్టూ అర్థమయ్యే లోపు మేము స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి చూడండి, ఇంకా కొంచెం వెళ్తురు అనేది తక్కువగానే ఉంది. ఇక్కడికి వచ్చేసి మేము అనకాపల్లి స్టేషన్ మాకు దగ్గరగా ఉంటుందండి, అందుకే మేము అనకాపల్లి స్టేషన్కి వచ్చేసామన్నమాట. మా ట్రైన్ వచ్చేసి ఇంకా రాలేదు, వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి వందే భారత్ ట్రైన్ వెళ్తుంది. సో మీ నెక్స్ట్ ట్రైన్ మాదనమాట. సో మీకు స్టేషన్లో కూర్చున్న మా బాబు అయితే తెలిసిందే కదండి, లాస్ట్ వీడియోస్లో ఫాలో అయ్యి ఉంటారు. వాడికి సౌండ్స్ అంటే భయం, సౌండ్ ఎక్కువగా ఉండకూడదు. సో అందుకొచ్చేసి మా ఫాదర్ అటు ఇటు తిప్పుతున్నారు అనమాట వాడిని. మేము వచ్చేసి అక్కడ ట్రైన్ ఇప్పుడు వస్తుందని చూస్తున్నాము. ట్రైన్ ఎక్కామండి ఆల్రెడీ. మార్నింగ్ వచ్చేసి ఇక్కడికి 7 ఇలా వచ్చింది, 7:40 అంటే 7:20 ఇలా వచ్చిందనమాట. సో వచ్చేసి ఇక్కడ మాకు ట్రైన్లో ఎప్పుడైనా మాకు వెళ్ళామంటే ఏదో ఒకటి తినడం అలవాటు అనమాట, ఇష్టం నాకు. వచ్చేసి నేను ఇక్కడ మనం షూట్ చేసుకుంటున్నాను అనమాట. చేసుకుంటూ ఉంటే ఇక్కడ సమోసా వచ్చింది, ఉల్లి సమోసా అని చెప్పి తీసుకొని నేను తింటున్నాం అనమాట. నాకు చాలా ఇష్టం, ఇంట్లో కూడా ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇక్కడ మా వాడు వచ్చేసి ఇప్పటివరకు చాలా ఆడాడండి, ఇంకా నిద్ర వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి గోదావరి షూట్ చేస్తున్నానండి, చాలా బాగుంది. నేను లాస్ట్ వీక్ వేరే టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ అసలు మొత్తం ఇసుకే ఉండేది, ఇప్పుడు వచ్చేసి మొత్తం అంతా నీరు వచ్చేసింది అనమాట వర్షాలు పడటం వల్ల. చాలా బాగుంది, ట్రైన్లో జర్నీ చాలా బాగుంటుంది కదా. ఇక్కడ వచ్చేసి మేము ట్రైన్ దిగిపోయామండి. వచ్చేసి మాకు ఈ ట్రైన్ వచ్చేసి కొంచెం ఫాస్ట్గానే వచ్చింది అనిపించింది. అరౌండ్ 12:05కి ఇలా దిగేసామన్నమాట. విజయవాడ స్టేషన్కి దిగామండి. మాకు వచ్చేసి అక్కడి నుంచి రిజర్వేషన్ ట్రైన్ తిరుపతి వరకు లేదనమాట. అక్కడ మాకు కొంచెం బిజీగా ట్రైన్ టికెట్లు దొరకలేదు మేము తొందరగా తీసుకోవటం వల్ల. సో అందుకు వచ్చేసి ఇక్కడ విజయవాడలో దిగి విజయవాడ నుంచి మళ్ళీ తిరుపతికి వేరే ట్రైన్ అనమాట. సో వచ్చేసి మేము ఇక్కడ దిగాము. మా బాబు వచ్చేసి ప్రతి దిగి నడిచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అంతలో వేరే ట్రైన్ సౌండ్ చేసేసరికి మా అమ్మ ఇంకా ఎక్కేసాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మేము 12:05కి దిగామండి. దిగి మళ్ళీ ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసాము. మళ్ళీ సాయంత్రం 3:20కి ఒక ట్రైన్ అనమాట, వందే భారత్ వచ్చేసి. సో అందుకని చెప్పి ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ట్రైన్ నెంబరు, టైము అన్నీ ఇస్తున్నారు అనమాట డిస్ప్లేలో వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మేము అలా వెయిట్ చేస్తున్నాం. ట్రైన్లో వచ్చేసి ఒక 10 రూపీస్ అని చెప్పారండి కనకాంబరం పువ్వులు. సో ఏదో చిన్న ఆకులు కూడా ఇచ్చారు. సో అవి ఇక్కడ కట్టుకుంటున్నాను అనమాట. మనకు ప్లేస్తో సంబంధం లేదు, పువ్వులు ఉంటే చాలు అనమాట. ఇంకా అలా పువ్వులు కట్టుకుంటూ కూర్చుని టైంపాస్ అయిపోయింది. మీకు ఇక్కడ వచ్చేసి ఇక్కడే ఫుడ్ మేము ఆల్రెడీ పెరుగన్న కొంచెం పులిహోర తెచ్చుకున్నామండి, అవి తినేసి అక్కడ వెయిట్ చేసామన్నమాట. మా బాబుకు మాత్రం ఏం అర్థం కాలేదు, ఏంటి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే ఉన్నారు, ఇంటికి వెళ్ళట్లేదు ఏంటి అని అనుకుంటున్నాడు. సో కొంచెం పేచి పెట్టాడు, కానీ ఆ తర్వాత అలా అలవాటు అయిందండి. నేను వచ్చేసి కొత్త కదండి, ఎక్కువగా బయట తిప్పేవాళ్ళం కాదు. ఒకసారి ట్రైన్ సౌండ్లు వినేసరికి కొంచెం భయపడ్డాడు అనమాట. మేము ఎక్కువగా బస్సులో జర్నీ చేసేవాళ్ళం, ఈ సౌండ్లు పెద్దగా తెలిసేది కాదు వాడికి. సో ఈ ట్రైన్ సౌండ్లో వినేసరికి కొంచెం భయపడ్డాడు. తర్వాత కొంచెంగా అలవాటు అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి వెయిటింగ్ హాల్ అనమాట. అలా మరి అంత రష్గా ఏం లేదు, నార్మల్గా ఉంది. కొంచెం సౌండ్లు అయితే లోపలికి తక్కువగానే వచ్చేవి. సో అక్కడ అయితే కొంచెం బాగానే ఉన్నాడు. సో అక్కడ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట, ముందు డిస్ప్లే అవుతుంటే మన ట్రైన్ ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ కూడా మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. అక్కడ వాష్రూమ్లు అవన్నీ అవైలబుల్ ఉంటాయి కదా. ఇంకా వచ్చేసి ఏసీ రూమ్లు కూడా ఉన్నాయండి, వెయిటింగ్ హాల్స్ వచ్చేసి. అవి ఇంకా వేరే ప్లాట్ఫామ్ పక్కన ఉన్నాయి, అంత దూరం వెళ్ళలేక ఇక్కడే వచ్చేసి ఉండిపోయాము. సో మాకు మార్నింగ్ అప్పుడు 12కి దిగాము కదండి, అప్పటి నుంచి 2:30కి మళ్ళీ ఆ ట్రైన్ ఆల్రెడీ అక్కడ ప్లాట్ఫామ్ మీద పెట్టేసి ఉన్నారు. సో మేము 2:30కి వెళ్ళిపోయి ఎక్కేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి పూలు కట్టేసి ఇద్దరం కొంచెం పెట్టేసుకున్నామండి. అలాగే తిరుపతి కొండ మీద పూలు అనేది ఎలా లేదు కదా, దర్శనంకి వెళ్ళినప్పుడు మనం ఎంతైనా బయట పెట్టుకోవడమే తప్ప. సో ఇది వచ్చేసి ఇది ట్రైన్ అండి, మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసి మేము ఆల్రెడీ ఎక్కేసామన్నమాట. నెక్స్ట్ అక్కడ ఆల్రెడీ చాలామంది నిద్రపోతున్నారు కదా, మా ఆవిడ మాత్రం ఏసీ వచ్చిందని ఉంటుంది కదండి, అందులో ఏసీ వాళ్ళు కొంచెం యాక్టివ్ అయ్యాడు అనమాట. ఇప్పుడు నాన్ ఏసీలో వచ్చాము వేరే ట్రైన్.
ఆ ట్రైన్లో మాత్రం కొంచెం డల్గా ఉన్నాడు, కానీ ఇక్కడ వచ్చేసి ఏసీ ఉండేసరికి కొంచెం యాక్టివ్ అయ్యాడు అనమాట. సో చాలాసేపు ఆడి 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 దగ్గర దిగే ముందే పడుకున్నాడండి. ఇంక ట్రైన్లో ఫుడ్ కూడా తినలేదు, మేము రూమ్కి వెళ్ళి ఫుడ్ కూడా తినిపించుకున్నాము. ఇక్కడ మాకైతే స్నాక్స్ వచ్చాయండి. ఎక్కిన ఒక 1/2 అవర్కి ఇలాగా ఒక స్నాక్స్ ఇచ్చారు, మిక్చర్ అండ్ టీ పౌడరు, ఇంకా సమోసా, కేక్, ఇంకా స్వీట్ అన్నమాట. కొంచెం బాగున్నాయి ఆ కేక్ కూడా, మరి ఆ స్వీట్గా ఏం లేదు. ఇంకా హాట్ వాటర్ కూడా టీ కలుపుకోవడానికి ఇచ్చారు. నాకు ఆ టీ అసలు నచ్చదండి, ఆ స్మెల్ కూడా నాకు నచ్చదు. సో మా మమ్మీ మా డాడీ తాగారు అనమాట, నేను ఓన్లీ హాట్ వాటర్ తాగాను. సో మేము అది అయిపోయేసరికి 6:43 అండి. ఇక్కడ వచ్చేసి మాకు డిన్నర్ కూడా వచ్చేసింది. మేము ట్రైన్లో డిన్నర్ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట. సో డిన్నర్ కూడా వచ్చేసింది. మా బాబు చూడండి ఆల్రెడీ పడుకుని పోయాడు, ఆడి ఆడి ఇంక దిగే ముందే పడుకున్నాడు అనమాట. ఇంకొచ్చేసి మేము దుప్పటి కప్పాను, ఎందుకంటే ఏసీ అనేది అలాగా ఎక్కువ తల పట్టేస్తుంది, మళ్ళీ పేచి పెడతాడు, జలుబు చేస్తుంది అని కప్పేసాము. ఇక్కడ మా డిన్నర్ అని వచ్చేసిందండి. ఇక్కడ వచ్చేసి ఒక కర్రీ ఇచ్చారు, ఇంకా వెజ్లో కొంచెం పులావ్ లాంటివి ఇచ్చారండి, కర్డ్ రైస్ ఇచ్చారు, ఇంకా అరటికాయ ఫ్రై ఇచ్చారు, చపాతీ ఇచ్చారు అనమాట, 2 చపాతీ ఇచ్చారు, ఒక పికిల్ ప్యాకెట్ కూడా ఇచ్చారనమాట. టేస్ట్ కూడా బాగానే అనిపించింది నాకు. మనం బయట ట్రైన్లో మామూలుగా తీసుకుంటూ ఉంటాం కదండి వచ్చేవి, వాటికన్నా టేస్ట్ బాగానే ఉంది. సో పర్సన్కి అలాగా ఫుల్గా సరిపోతుంది కూడా. ఇక్కడ వచ్చేసి ట్రైన్ జర్నీలు ఇవన్నీ వాడికి కొత్త అనమాట, ఇప్పుడు కూడా అలా అలవాటు చేసుకుంటున్నాడు. ఇక్కడ వచ్చేసి లాస్ట్లో ఒక ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారండి, చిన్న చిన్న ప్యాక్స్ అనమాట. అది ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ బాగానే ఉంది, పిస్తా ఫ్లేవర్ అనమాట. ఈ ఫ్లేవర్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు, కానీ అది క్వాలిటీ అయితే బాగానే అనిపించింది నాకు. ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ఆల్రెడీ ట్రైన్ దిగిపోయామండి. మాకు చాలా హడావుడిగా అయిపోయింది అనమాట. మాకు ట్రైన్ అక్కడ ఆల్రెడీ టికెట్లు ఇచ్చేస్తున్నారని మా బావగారు ఫోన్ చేశారు. సో మేము వచ్చేసిన వెంటనే ట్రైన్ దిగిన వెంటనే ఆటో కట్టించుకున్నాము. ఇక్కడ వచ్చేసి విష్ణు నిలయం దగ్గర టికెట్లు ఇచ్చారండి అనమాట. అప్పుడు ఆ టైంలో మేము వచ్చేసి 8:30కి అక్కడికి చేరుకున్నాము. అప్పటికే 4,000 వచ్చేసి టికెట్లు మిగిలాయని చెప్పారు, 10,000 ఇస్తూ ఉంటారంట కదా. సో మేము వచ్చేసి వెంటనే ఆటో కట్టించుకొని విష్ణు నిలయం మేము అక్కడికి వెళ్ళిపోయామండి. సో అక్కడికి వెళ్ళగానే మా ఆధార్ కార్డ్స్ తీసుకొని మేము అక్కడ మాకు టికెట్స్ ఇచ్చేసారనమాట. సో ఇక్కడ వెళ్తూ ఉంటే ఇక్కడ ఫ్లైఓవర్ కింద బ్రిడ్జి కింద ఉంటాయి కదండి అవి ఆ స్తంభాలకి నామాలు కదా ఉంటాయి, చాలా బాగుంటుంది అనమాట. ఆ నామాలు చూడగానే మనకి ఒక గుడ్ వైబ్స్ వస్తాయి అన్నమాట, మంచి పాజిటివ్ ఎనర్జీ అని కూడా వస్తుంది, ఒక పాజిటివ్ థింకింగ్ అలా అనిపిస్తుంది అనమాట అవి చూస్తూ ఉంటే. సో మేము ఇక్కడికి వచ్చేసాం. వాళ్ళేమో మా అక్క వాళ్ళు ముందే చేరుకున్నారనమాట. మా అక్క మా బావ పిల్లలు వచ్చేసి చెన్నై నుంచి వచ్చారనమాట. వాళ్ళు వచ్చేసి కారులో వచ్చేసారు, దగ్గరగా ఉంటుంది, అక్కడ 3 గంటల జర్నీ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ బెంగళూరులో ఉంటున్నారు, తను వచ్చేసి అక్కడ ఒక 5 అవర్స్ జర్నీ అనమాట. ఆఫ్టర్నూన్ బయలుదేరి తను కూడా వచ్చేసారు, వాళ్ళిద్దరూ ముందు వచ్చారనమాట. మాకు 2 ట్రైన్లు మారడం వల్ల మేము లేట్ అయిపోయాము. సో అక్కడ వచ్చేసి టికెట్స్ తీసుకునే హాల్ అనమాట. ఇది వచ్చేసి అక్కడ లోపల లైన్స్ ఉన్నాయి కదండి, లోపలికి వెళ్ళి విష్ణు నిలయం అంటారు. ఇక్కడ మన ట్రైన్ దిగిన ఆపోజిట్ ఉంటుంది బస్సు, ఆటో అయితే ఆ పక్కన ఉంటుంది అనమాట. మనం ఆటో బస్ దిగామనుకోండి లెఫ్ట్ వైపు ఉంటుంది, అదే ట్రైన్ అవన్నీ ఉంటే మనం కొంచెం ట్రైన్ స్టేషన్ దిగేసి రైట్ వైపు నుంచి కిందకి దిగాలన్నమాట. టికెట్ తీసుకుంటున్నామంటే టికెట్స్ తీసేసుకొని మేము వచ్చేసి ఇంకా అక్కడ 1వ నెంబర్ గేట్ దగ్గర దిగామండి. కానీ అక్కడ మా అక్క వాళ్ళు కనిపించలేదు, కానీ అక్కడే ఉన్నారట. సో వాళ్ళు వచ్చేసి చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళందరినీ చూసి. మేము ఫస్ట్ టైం యాక్చువల్లీ తిరుపతి జర్నీ అనే కాదు, మేము వచ్చేసి అందరం కలిసి మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం అనమాట మేము లాంగ్ జర్నీ చేయటం, ఫ్యామిలీ అందరూ కలిపి. అప్పటి వరకు ఎవరికి వేరు సపరేట్గా వెళ్ళే వాళ్ళము, ఎవరు కలిసి వెళ్ళే వాళ్ళం మాకు అవ్వలేదు. మేము బెంగళూరులో ఉండటం, అక్క వాళ్ళేమో బయట ఎక్కడో ఉండటం ఇలా అయిపోయేది. ఫస్ట్ టైం తిరుపతి అనమాట జర్నీ, ఫస్ట్ జర్నీ అని చాలా బాగా అయ్యిందండి. అసలు చివరి వరకు వీడియో చూడండి, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా మీ ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్తే బాగుంది అనిపిస్తుంది. మాకు కూడా మంచిగా అయిపోయింది అనమాట. మా అక్క వాళ్ళ బాబులు వాళ్ళందరినీ చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ వచ్చేసి మేము టికెట్స్ తీసేసుకొని అక్కడే అక్కడ విష్ణు నిలయం ఎదురుగానే అక్కడ మనకి హోటల్ రూమ్స్ కానీ అన్నీ ఉంటాయండి, హోటల్స్ కానీ రూమ్స్ తీసుకోవడానికి అన్నీ ఉంటాయి అన్నమాట. చాలామంది వచ్చేసి అక్కడ విష్ణు నిలయం సత్రంలోని నైట్ ఉండిపోయి మార్నింగ్ నడక ప్రారంభించడం, లేదంటే వచ్చిన వెంటనే నడక ప్రారంభించడం చేస్తూ ఉంటారు. మేము పిల్లలతో ఉన్నాం కాబట్టి మేము వచ్చేసి రూమ్ తీసుకున్నామండి. చూసారు కదండి, డబుల్ బెడ్రూమ్ 2 తీసుకున్నాం అనమాట. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ డాడీ, మా ఫ్యామిలీ అనమాట, ముగ్గురు.
సో అక్కడ కూడా ఏసీ రూమ్స్ తీసుకున్నామంటే బాగానే ఉంది అంతా. రూమ్స్ కూడా బాగానే క్లీన్గా అనిపించాయి. సో ఇక్కడికి వచ్చేసి ఆ రూమ్ అన్నీ క్లీన్ చేసేసుకొని మనం ఫ్రెష్ అప్ అయిపోయామంటే మార్నింగ్ తెల్లవారి 3:30కి లేచేసాము. వచ్చేసరికి 9కి ఇలా తీసుకున్నాము, 10కి రూము. మళ్ళీ వచ్చేసి 3:30కి ఫ్రెష్ అప్ అయిపోయి మేము అందరం 4:30కి అలా స్టాప్కి వచ్చేసాము అనమాట. మళ్ళీ ఎందుకంటే కాళ్ళు నడుకుని బయలుదేరాలి కాబట్టి మేము తెల్లవారి వచ్చేసాము. యాక్చువల్లీ 6 o'clockకి ఓపెన్ చేస్తారంట అక్కడ, కానీ మేము ముందుగానే 4:30కి అలా స్టాప్కి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరు వెళ్తున్నారు అనమాట. అందరూ లైన్గా చూపిస్తున్నాను. ఇక్కడ అందరూ నిద్రమొహాలండి అసలు. ఎందుకంటే మేము ఎక్కువగా పడుకొని కూడా లేదు, ఓన్లీ ఫ్రెష్ అవ్వడానికి రూమ్ తీసుకున్నట్లయింది. ఎందుకంటే పిల్లలు కదండి, పిల్లలు బయట కూడా ఉండరు కదా, ఎక్కడ పెట్టారు పెట్టలేము కూడా అని చెప్పి రూమ్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మా వారైతే చెప్పుకోవాలి, అసలు చాలా అంటే చాలా బాగా బాబుని చూసుకున్నాడండి. ఎంతసేపు ఇంకా బాబు చాలా రోజులు అయింది కదా వాళ్ళ ఫాదర్ని చూసి, ఇంకా వాడు వచ్చి వాళ్ళ డాడీని చూసినప్పటి నుంచి వాళ్ళ డాడీతోనే ఉండడం, వాళ్ళ డాడీతోనే తిరగడం చేసేవాడు, అస్సలు వదిలిపెట్టలేదన్నమాట. ఇక్కడ మేము వచ్చేసి బస్ స్టాప్కి వచ్చేసామండి. ఆ విష్ణు నిలయం పక్కనే, ఆ రోడ్ నుంచి అలా వెళ్తుంటే పక్కనే ఉంటుంది అనమాట బస్ స్టాప్ వచ్చేసి, ఆపోజిట్ అనమాట. అక్కడ నుంచి ఉంటే మనకు ఫ్రీ బస్సెస్ కానీ లేకపోతే ఇలా మనీ బస్సెస్ కానీ ఉంటాయి. ఫ్రీ బస్సెస్ కూడా 5:30 to ఇలా స్టార్ట్ అవుతాయంట. మేము వచ్చేసి ఫ్రీ బస్కే వెళ్ళామన్నట్టు. మేము వెళ్ళి ఒక అరగంట నిల్చున్నామండి, ఎందుకంటే ముందుగా వెళ్ళిపోయాం కదా. అక్కడ వెళ్ళినా కూడా అక్కడ మెట్ల మార్గం వచ్చేసి మేము శ్రీవారి మెట్ల మార్గం నుంచి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినా అక్కడ 6 గంటలకు ఓపెన్ చేస్తారనమాట. అందుకని అప్పుడు ఆ బస్ కూడా లేట్గా తీసుకెళ్ళి అక్కడ ఆపారు. ఇక్కడ యాక్చువల్లీ మేము బస్సు ఎక్కినప్పుడు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందండి. అది అసలు యాక్చువల్లీ పంచుకోకూడదు అనుకున్నాను, కాకపోతే మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారని వీడియో చూసిన వాళ్ళకి చెప్తున్నాను. మేము అందరూ బస్సు ఎక్కినప్పుడు ఫ్రీ బస్ కదండి, అందరు క్రౌడ్గా ఎక్కుతుంటారు, అందరు హడావడిగా. మేము కూడా అలానే ఎక్కాము. మా ఫాదర్ పర్స్ వచ్చేసి ఆవిడ తీసేసాడు అనమాట. అసలు ఇంకా మేము వచ్చేసి తీసేసారు. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక బస్సులో ఎవరు ఎంత తిట్టినా, ఎవరో బస్సులో ఉంటారని మ్యాక్సిమం దేవుడి దర్శనానికి వచ్చిన వాళ్ళు తీయరు, కానీ కింద ఉన్న వాళ్ళే ఎవరో తీశారనమాట. ఎవరనేది మొత్తానికి తెలియలేదు. మా ప్రాబ్లం ఏంటంటే అందులో మనీ అంతగా లేదు, కానీ ఏటీఎం కార్డ్స్ అవి ఉండిపోయాయి అనమాట. సో అదైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో ఎలాంటి ప్రయాణాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మన పర్సులు ఇవి ఫోన్లు ఇవన్నీ లగేజ్ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అందులో మనీ అవన్నీ ఉన్నాయి అనుకోండి, మనం ఆ దర్శనం చేసుకొని అవన్నీ చేసుకోలేము, చాలా ఇబ్బంది పడాలి. ఇక్కడ వచ్చేసి మేము అది బస్ దిగేసి వచ్చేసాం అనమాట కాలినడక దారికి. ఇంకా కాలినడక దారికి ముందుకు వెళ్ళే ముందు ఇక్కడ ఫ్రీ లగేజ్ పెట్టుకోవడానికి ఫ్రీ కౌంటర్ అని ఉంటుందన్నమాట. మనీ తీసుకోరు. మన లైన్లో వెళ్ళి అక్కడ లగేజ్ అనేది పెట్టుకొని టోకెన్ తీసుకొని, ఆ లగేజ్ వచ్చేసి అక్కడ వ్యాన్ ఉంటుంది, ఆ వ్యాన్కి ఎక్కించేసేయటం అనమాట. చుట్టూ అడవేనండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి దేవుడు అలా పడుకున్నట్లుగా ఆ ముక్కు కళ్ళు అన్నీ అది మొత్తం అన్నీ కనిపిస్తాయండి. చాలా బాగుంది నాకైతే. అసలు దేవుడు అలా పడుకుంటే ఉన్నట్లు చూసినట్టు చాలా బాగుంది. ఇక్కడ ఈ లగేజ్ పెట్టుకున్న దగ్గర వచ్చేసి కొంచెం రష్గా ఉంటుంది, ఎక్కువ మంది పైకి పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి లగేజ్ కూడా మనం ఒక పైకి చేరుకునేసరికి ఆ లగేజ్ కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. మనం నడిచి వెళ్ళినప్పుడు ఆ లగేజ్ పట్టుకొని ఎక్కలేము కదండి, అందుకు వచ్చేసి ఇక్కడ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి బోర్డులోనేమో 1200 మెట్టు దగ్గర మన టికెట్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలని చూపిస్తుంది అనమాట. అలా అయితే మనం 300 టికెట్లోకి మనల్ని పంపిస్తారు. మెట్ల మార్గం నుంచి వచ్చారని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆధార్ వెరిఫికేషన్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా అలా ముందుకు వెళ్తున్నామండి. అసలు బస్సు దిగి కొంచెం దూరం కొండలు ఎక్కినట్టు కొంచెం దూరం రావాలి. అక్కడ లగేజ్ పెట్టుకోవాలి. లగేజ్ పెట్టుకొని ఇంకొంచెం దూరం నడిచి వస్తే శ్రీవారి పాదాలు ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి అన్నీ అమ్ముతూ ఉంటారు. వాటర్ బాటిల్ ఇంకో విషయం అండి, ఎవరైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే లోపలికి అలో చేయరు, అక్కడే ఆపేస్తారు. మీరు ఏమన్నా మామూలుగా ఇంట్లో యూజ్ చేసుకునే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళేవి కొనుక్కొని వాడుకుంటాం కదండి వాటర్ బాటిల్స్, ఇంట్లో వాటర్ బాటిల్స్, అవి పట్టుకెళ్తే రానిస్తారు. కానీ ఇలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మనం నార్మల్గా కొంటాం కదండి వాటర్తో పాటు, ఆ బాటిల్స్ అయితే అలా చేయరనమాట. ఇక్కడ వచ్చేసి శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ అందులో కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి దీపం వెలిగించి దీపాలు అందులో పడేస్తారనమాట ఆహుతిలో. అక్కడ బాగుంటుంది, అక్కడ దండం పెట్టుకుంటారు. అక్కడ వచ్చేసి శ్రీవారి పాదాలు శంకుచక్రాలు ఉంటాయి అనమాట, నామం కూడా ఉంటుంది. అక్కడ వచ్చేసి మనం కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని అక్కడ దీపాలు వెలిగించి పసుపు కుంకాలు వేసి పూజ చేసుకొని అక్కడ నుంచి వచ్చేసి స్టార్ట్ అవుతారు. దాటగానే మొదటి మెట్టు అనేది స్టార్ట్ అవుతుంది. చూసారు కదండి, ఆ మొదటి 2 మెట్లు కొంచెం పెద్దదిగా ఉంటాయి అన్నమాట.
ఆ మెట్ల నుంచి నడిచి వెళ్తే మనకి ఎడమ వైపుగా వెంకటేశ్వర స్వామి నమూనా అనమాట. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది చిన్నది. అక్కడికి వెళ్ళి మన గోత్రనామాలు చెప్పి మనం చేయించుకోవచ్చు. పూజ చేయించుకొని మనం కొంచెం ముందుకు ఇంక సాగిపోవాలండి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది శ్రీవారి మెట్లు అనేది. 2500 చిల్లర ఎన్నో శ్రీవారి మెట్లు ఉంటాయండి. కొంచెం అలిపిరి మెట్లు కన్నా తక్కువగా ఉంటుంది అనమాట. కొంచెం ఇక్కడ వచ్చేసి మేము కొన్ని ఫొటోస్ తీసుకొని అలా ముందుకు సాగిపోయామండి. ఇక్కడ వచ్చేసి శ్రీవారి వెంకటేశ్వర స్వామి కొండ మీదకి మార్గం గుండే నడుచుకుంటూ వెళ్ళారంటండి. అందుకు వచ్చేసి శ్రీవారి మెట్ల మార్గం అంటారనమాట. ఇక్కడికి వచ్చేసి ఇటువైపు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు అడవులు అన్నీ బాగుంటాయండి. కాకపోతే అలవాటు లేకుండా ఒకేసారి అంత నడక స్టార్ట్ చేసాం, చాలా ఇబ్బందిగానే ఉంటుంది. మాకు ఇబ్బంది అని అనిపించింది, ఎందుకంటే బాబుని ఎత్తుకొని తీసుకెళ్ళడం కదండి, అందుకు కొంచెం ఇబ్బంది అనిపించింది. మిగతా అంతా బాగానే ఉంది. సింగిల్గా అయితే మామూలుగా నడిచేద్దాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మాకు ఇంకా అలా స్టార్ట్ అయిపోతున్నాం. మేము ఒక 500 మెట్ల వరకు బాగానే ఎక్కాము, కానీ తర్వాత నుంచి మాకు కొంచెం ఆయాసం వచ్చినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే మా వారు నేను బాబుని అంటే నడిపించాము, కానీ మా అమ్మగారు నడిపించారు అనమాట. కొన్ని మెట్లు, ఒక 100 మెట్ల వరకు ఎక్కాడు. కానీ అలా మనకే ఇబ్బందిగా ఉంటుంది, అంటే చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది ఉంటుంది కదండి. అందుకు వచ్చేసి మధ్యలో నేను ఎత్తుకోవటం, కొంచెం వాళ్ళ డాడీ ఎత్తుకోవటం, వాళ్ళ డాడీ ఎక్కువగా ఎత్తుకున్నారనమాట. ఎత్తుకొని అలా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మధ్యలో వాడు వచ్చేసి కొంచెం మెట్లు అలా స్టెప్స్ దాటుతూ నడిపించారనమాట వాళ్ళ డాడీ. అంటే మా మమ్మీ అన్నారు, ఇక్కడ ఒక ఈ ప్లేస్లో ఎంత నడిస్తే అంత మంచిది, వాడికి ఎంతో నడవగలిగితే అంత నడిపిద్దాము అన్నారు. కానీ మేమైతే అలా అనుకోలేదు. ఎందుకంటే మనకే ఒళ్ళు నొప్పులు వచ్చేసి మనం స్టార్టింగ్ అంత అలవాటు లేకుండా ఒకేసారి నడిస్తే మనకు చాలా ఇబ్బంది ఉంటుంది పెద్దవాళ్ళకి. అలాంటి చిన్నపిల్లలకి ఇంకెంత ఇబ్బందిగా ఉంటుందో అని చెప్పేసి మీ కాళ్ళ నొప్పులు అవన్నీ వస్తాయని మేము మ్యాక్సిమం ఎత్తుకొని నడిపించడానికి ట్రై చేసాము. మ్యాక్సిమం వాడు అయితే ఒక 100 స్టెప్స్ అయితే నడుచుకొని వెళ్ళాడండి. ఎనర్జీగానే ఉన్నాడు. అప్పుడు తర్వాత నుంచి ఇంకా అలా పేచీ పెట్టాడు అనమాట. ఎందుకంటే మేము ఫుడ్ ఏమి తినలేదు కదా, స్టార్టింగ్ 5:30కి ఇలా 4:30కి స్టార్ట్ అయిపోయాం కదండి. ఇంక ఫుడ్ ఏమి తినక వాడికి చాలా చిరాకు అనిపించి ఆకలేసింది అనమాట. నిద్ర కూడా చాలా సరిపోలేదు బాబుకి. ఇంకా అంతేనండి, పూజలు మనం ఇలా ఎక్కడ జర్నీ వెళ్ళాలంటే పిల్లలతో ఇలానే ఉంటుంది, ఇంకా తప్పదు. సో ఇక్కడ వ్యూ చాలా బాగుందండి. అసలు అక్కడ నుంచి పైనుంచి కింద చూస్తుంటే మేము నడిచి వచ్చిన మార్గం అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మా వాడు అక్కడ వచ్చేసి ఫిష్ అంటున్నాడు అండి. ఎందుకంటే అక్కడ అది మేము నడిచి వచ్చిన మార్గం వచ్చేసి వాటర్లా కనిపిస్తుంది అనమాట పైనుంచి చూస్తుంటే. సో వాడు ఎక్కడ వాటర్ చూసినా ఫిష్ అని అంటూ ఉంటాడు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము అలా నడుచుకుంటూ వచ్చేసామండి. దగ్గరికి వచ్చాము. మా అక్క వాళ్ళు కూడా పిల్లలు కొంచెం వాళ్ళు ఎక్కువగా నడవటం అలవాట్లేదు కదండి. ఇలా స్టెప్స్ ఎక్కడం నార్మల్గా నడిచి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది, కానీ ఇలా స్టెప్స్ ఎక్కడం అనేది కొంచెం బలం ఎక్కువగా ఉపయోగించారు కదా. సో వాళ్ళు కొంచెం వెనక వచ్చారనమాట. మేము ముందు వచ్చేసారు అనుకొని మేము అలా బాబుని ఎత్తుకొని ఇలా వచ్చేసాము. మా అమ్మ మా డాడీ కోసం మనం కొంచెం అలా ఆగుతూ వచ్చేసామన్నమాట. మా అమ్మ మా బావగారు అయితే ఎక్కడ కూర్చోలేదు. మేమైతే కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకున్నాం, కానీ వాళ్ళు ఎక్కడ కూర్చోలేదు. అలా మెల్లిగా నడుచుకుంటూ వచ్చేసారు. ఇక్కడ వచ్చేసి మీకు అది కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ అడవి కోడి ఉందన్నమాట అక్కడ. సో అది అలా వెళ్ళిపోతుంది. కనిపిస్తుందో లేదో జూమ్ చేశాను అనమాట, బాగా క్లారిటీ లేదు. అడవి కోడి కొంచెం భిన్నంగా ఉంటుందన్నమాట నార్మల్ కోడ్ల కన్నా, అందుకే షూట్ చేశాను. అడవి కోళ్ళు అనేది వాటికి బెదరు ఎక్కువగా ఉంటుంది, కనిపించవు మ్యాక్సిమం. ఇక్కడ వచ్చేసి చూసుకోవాలండి. అసలు నార్మల్గా మా ఒక్క సింగిల్గా అయితే నడిచేదాన్ని, ఇంకా బాబుని ఎత్తుకొని ఉంటే ఇంకా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అనమాట. నడుచుకొని బలవంతం ఉపయోగించి మెట్లు ఎక్కాలంటే కొంచెం ప్రాబ్లం అనిపించింది. సో మొత్తానికి అయితే మేము మెట్లు అనేది ఫినిష్ చేస్తున్నామండి. ఇంక దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ మా డాడీ వచ్చేసి నార్మల్గా ఇక్కడ మోకాళ్ళ మెట్ల మార్గం దగ్గర మోకాళ్ళతో ఎక్కాలని చెప్పేసి మోకాళ్ళతో ఎక్కువ 2 రోజులు 3 మెట్లు 4 మెట్లు ఎక్కానని అంతకుమించి ఎక్కలేదు, ఓపిక లేదు అప్పటికే. సో ఇక్కడ వచ్చేసి మా డాడీని పట్టుకొని ఎక్కుతానని బాబు పేచి పెట్టాడు, అని అలా మళ్ళీ నేనే తీసుకున్నాను అనమాట. నేను మా డాడీ కూడా వచ్చేసి మోకాళ్ళ మెట్లు కొన్నైనా మోకాళ్ళతో ఎక్కాలని చెప్పేసి ఎక్కారనమాట. నేను వచ్చేసి ఒక 4 అనుకుంటానండి ఎక్కాను, అంతే, అంతకుమించి ఓపిక లేదు నాకు కూడా. కానీ మోకాలు మెట్ల మార్గం గుండా మోకాలతో ఎక్కితే మంచిదని చెప్పేసి అంటారనమాట. మా డాడీ కూడా కొన్ని మెట్లు ఒక 2-3 మోకాలతో ఎక్కారండి. అసలు మొక్కంతా మా ఫ్యామిలీ కోసం, అంటే మా అక్క ఫ్యామిలీ, మేము పిల్లలతో హ్యాపీగా ఉండాలని మొక్కున్నారనమాట. సో మా బాబు వచ్చేసి ఇంకా వాళ్ళ తాతయ్య ఎంత అలా కష్టపడుతున్నారని దగ్గరికి వెళ్ళిపోయి తీయడానికి వెళ్ళిపోయాడండి. మళ్ళీ ఇంకా వెనక్కి తోసేస్తాడేమో ఆ గంగారులో అని చెప్పేసి నేను ఇలా పక్కకు తీసుకున్నాను. మొత్తానికి అయితే 2 మెట్లు ఎక్కేసారనమాట. ఎక్కేసి మొత్తం హ్యాపీ అనిపించింది, బాగా ఎక్కేసామని చెప్పేసి క్లాప్స్ కొట్టుకుంటున్నాను మా బాబు నేను.
ఆ మెట్లు ఎక్కినంతసేపు కొంచెం బాగానే ఉన్నాడండి. తర్వాత నుంచి పేచీ పెట్టాడు కొంచెం. అది తీసుకెళ్ళి కొంచెం ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తినిపించానండి. అది కూడా తినలేదు. నాకు కొంచెం చిరాగ్గా అనిపించింది అనమాట. సర్లే అని చెప్పేసి ఇంకా దర్శనానికి బయలుదేరాలి కదా అని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మా అక్క వాళ్ళు ఇంకా రాలేదు. కొంచెం వాళ్ళ బాబు వాళ్ళు కూడా మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా కొంచెం నడక ఎక్కువ అలవాటు లేదండి. వాడు కూడా కొంచెం ఆగిపోయాడు అనమాట. సో వాళ్ళ కోసం కొంచెంసేపు ఎదురు చూసాము. సో అక్కడ కూర్చొని అక్కడ ఏంటంటే పార్క్ లాగా ఉంటుందండి. అక్కడ మనం నడిచి వచ్చిన తర్వాత స్తంభాల గుడి దాటిన తర్వాత కొంచెం పార్క్ లాగా ఉంటుంది. అక్కడ మనకి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి అమ్ముతూ ఉంటారు. టీ కాఫీ అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. మా అమ్మ వాళ్ళు వచ్చేసి టీ తాగారండి, నేను కాఫీ తాగాను. మా బాబుకి వచ్చేసి ఫ్రూట్స్ తీసుకొని తినిపించి ఇంక స్టార్ట్ అయ్యామన్నమాట అక్కడ నుంచి. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి, లగేజ్ వచ్చేసి పైకి వచ్చేస్తుందని చెప్పేసి. అక్కడ వచ్చేసి మా హస్బెండ్ లగేజ్ తీసుకోవడానికి వెళ్ళారు. మేము వచ్చేసి అక్కడ కోనేరులా ఉంటుందండి. ఇలా నడుచుకు రాగానే మనకి ఎడమ వైపు కోనేరు ఉంటుంది, కుడి వైపుగా మన ఫ్రీ లగేజ్ తీసుకునే ప్లేస్ ఉంటుంది అనమాట. దాని నుంచి ఇలాగ వెనక వైపు ఎడమ వైపు తిరిగి ఇలా వస్తే అక్కడ టిఫిన్ సెంటర్స్, చిన్న చిన్న టిఫిన్స్ ఆప్షన్ ఉంటాయన్నమాట. అక్కడే వచ్చి పిల్లలకి తినిపించేసామండి. అక్కడ టిఫిన్స్ కూడా బాగున్నాయి అనమాట, చట్నీలు అవన్నీ. ఒక పర్సన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటే తినిపించేసామన్నమాట. అక్కడ టిఫిన్స్ ఇడ్లీ కూడా అక్కడ నార్మల్ రవ్వ ఇడ్లీ ఉండదండి, మామూలుగా కొంచెం బియ్యం పిండి వేసిన ఇడ్లీలా ఉంటుంది, కొంచెం సాగుతూ ఉంటుందన్నమాట. ఇడ్లీ మిగతా చట్నీస్ అవన్నీ అయితే బాగానే ఉన్నాయి. సో అక్కడ వచ్చేసి మేము అందరం టిఫిన్ చేసేసామండి. మా హస్బెండ్ వచ్చేసి మేము టిఫిన్ చేసేసి అప్పుడు బయలుదేరదాం, తర్వాత లగేజ్ తీసుకుందామంటే ముందు లగేజ్ తీసుకుని వస్తానని చెప్పేసి వెళ్ళారనమాట. సో ఆయన అక్కడ ఉన్నారు, మీరు పదండి నేను వచ్చేస్తాను అని చెప్తాను. మేము అక్కడ టిఫిన్ చేసేసి పిల్లలు కొంతసేపు ఆడారనమాట అటు ఇటు. ఆడి మేము అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి అక్కడ టిఫిన్ చేసిన కోనేరు ఉంటుంది కదండి, దాని ఆపోజిట్ వెళ్ళి బస్సు ఎక్కాలన్నమాట. దాని ఆపోజిట్ వెళ్ళి బస్సు మేము ఇంకా మా వారికి ఫోన్ చేసి అతను మీరు గుండెలు తీసుకునే ప్లేస్కి వెళ్ళిపోండి, ఇంకా లేట్ అవుతుంది కదా అక్కడ కూడా, నేను తీసుకొని వచ్చేస్తాను అన్నారు. సో అక్కడికి వెళ్ళి ఫ్రీ బస్సులు ఉంటాయండి. ఇంకా మన తిరుపతిలో పైన అంతా ఫ్రీ బస్సులైనా ఉంటాయండి, కిందకు వచ్చింది కూడా ఫ్రీ బస్సులు ఉంటాయి. మనం మ్యాక్సిమం వెయిట్ చేయాలి అంతే. కొన్ని ఇలా తిరుగుతూనే ఉంటాయి అనమాట. మనం అక్కడ పక్కన ఎవరినైనా అడిగి తెలుసుకొని ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ బస్సు వెళ్ళాలి, మన స్టాప్స్ కూడా ఇలా ఈ దారి ఉంది కదా ఇలా వెళ్ళిపోతాం అనుకుంటే అవ్వదు. అక్కడ కూడా మనకు అడగాలన్నమాట, ఎటువైపు వచ్చి అవుతాయి అడిగి అక్కడ ఆ బస్సు ఎక్కితే సరిపోతుంది. సో మేము వచ్చేసి అయితే మాధవ నిలయం అనమాట, అదే కళ్యాణ్ ఘాట్ అంటే గుండెలు తీయించుకునే ప్రదేశానికి వెళ్తున్నాము. అక్కడికి వచ్చేసి మా మమ్మీ మా డాడీ బాబుకి వచ్చేసి గుండెలు అనమాట, మిగతా అందరు కత్తెరలే అండి. నాకు వచ్చేసి కత్తెరల మొక్కు అంతకుముందు మా బాబు ఫస్ట్ టైం పుడతలు తీసుకెళ్ళిన మొక్కు అండి, ఇప్పుడు తీర్చుకున్నాను. అప్పుడు బాబు బాగా పేచి పెట్టడం వల్ల ఇంక నేను చేయించుకోలేదన్నమాట. సో మా వారు కూడా కత్తెరలే ఇప్పించాము, ఇంకా అందరు కత్తెరలే ఇచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి మేమైతే బస్సు ఎక్కి ఫ్రీ బస్సు ఎక్కి వెళ్ళిపోయామంట. మా హస్బెండ్ వచ్చేసి లగేజ్ తీసుకొస్తా అని చెప్పారు. ఇక్కడ మాధవ నిలయం అనమాట. ఆ మాధవ నిలయం దగ్గర వచ్చేసి మనం గుండెలు అనేది ఇవ్వడము, తలనీళ్ళు వేపించడం అక్కడ అవుతుందన్నమాట. సో మేము అక్కడికి వచ్చేసి అలా బయలుదేరాము ఫ్రీ బస్లో. అక్కడ వచ్చేసి మా అమ్మ మా డాడీ బాబు కూడా గుండెలు తీయించుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ మనం ఆ మాధవ నిలయంకి ఇలా వెళ్ళిన వెంటనే లోపల సైడ్ రైట్ సైడ్ అనమాట, కుడి చేతి వైపు మనకి టోకెన్లు అనేది ఇస్తారనమాట గుండెల కోసం. మన గుండెలు కొట్టించుకోవడానికి మాత్రమే టోకెన్ తీసుకోవాలండి. మామూలుగా కత్తెరలు అలా ఇప్పించడానికి అయితే మనకి టోకెన్ అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదండి మాధవ నిలయం అనమాట. వచ్చేసి మేము ఒక ఒడ్డున అనేది అన్నీ అక్కడే ఫ్రెష్ అయిపోయి అక్కడే మా చీర కట్టుకొని అక్కడే అన్నీ అయిపోయామండి. బాగుంది, ఆడవాళ్ళకి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా బాగానే ఉందన్నమాట ప్లేస్ వచ్చేసి. ఇక్కడ మామూలు తలనీలాలు ఇవ్వటానికి, కత్తెరలు ఇవ్వటానికి మాత్రం మనకి టోకెన్ అవసరం లేదు. మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ కత్తెరలు అనేది చేయించుకోవచ్చు. ఇంకా గుండెలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే టోకెన్ తీసుకొని అలా వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా మా బాబు వచ్చేసి ఎప్పుడు గుండె తీయించినా ఇంకా నా లాస్ట్ వీడియోస్ మీరు ఫాలో అయ్యి ఉంటే తెలుస్తుందండి, అస్సలు వాడికి ఎంత భయం అంటే అంత భయం అనమాట. ఇంకా అసలు నార్మల్గా ఉండదు వాడికి. అందుకు వచ్చేసి ఇంకా మా హస్బెండ్ ఒడిలోనే కూర్చోబెట్టు ఇంకా మా అమ్మ వాళ్ళు టోకెన్ తీసుకుని వచ్చి తీసుకొచ్చారనమాట. ఇంకా బాబుని మా వారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని వచ్చేసి గుండె తీయించాము. ఇక్కడ వచ్చేసి మా అక్క కత్తెరలు ఇచ్చారు, తర్వాత నేను ఇప్పించాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయామండి మొత్తం అందరూ, మా బావగారి పిల్లలు అందరూ ఇంకా కత్తెరలు ఇప్పించి రెడీ అయిపోయి బయటకు అయితే వచ్చేసాము స్టాప్ దగ్గరికి. మళ్ళీ మేము వచ్చేసి దర్శన లైన్లోకి వెళ్ళాలి కదండి, అక్కడికి వచ్చేసి మళ్ళీ కిందకి రావాలన్నమాట.
సో వచ్చేసి ఇంకా అక్కడ ఫ్రీ బస్సులే ఉంటాయండి. మనం వెళ్ళి అడిగి ఆ చుట్టుపక్కల కనుక్కొని ఆ బస్సు ఎక్కితే సరిపోతుంది. అక్కడికి వచ్చి ఆ ప్లేస్ దగ్గర దించేస్తారు. కాకపోతే తిరుపతి అనేది ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న జనాలు, ఇక్కడ తిరుపతిలో వచ్చేసి ఎప్పటికప్పుడు మనకి అలా మారుస్తూనే ఉంటారండి రూల్స్ వచ్చేసి. ఎందుకంటే అక్కడ జనాలు అనేది పెరుగుతూ ఉంటారు, కానీ జనాలు రద్దీ వచ్చేసి ఉన్నప్పుడు అలా ఒకలాగా, రద్దీ లేనప్పుడు ఒకలాగా మనం మారుస్తూ ఉంటారు. మేము వచ్చేసి ఫ్రెష్ అయిపోయి బస్సు ఎక్కేసి మళ్ళీ మేము అక్కడ ఫ్రీ దర్శనం, మామూలు దర్శనం లైన్ ఎక్కడికో అని చెప్పేసి మేము వెళ్ళి అడిగి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి, మెట్ల మార్గం గుండా వచ్చిన వాళ్ళకి, శ్రీవారి మెట్ల మార్గం గుండా వచ్చిన వాళ్ళకి 300 రూపీస్ వాళ్ళతో వాళ్ళు కలుపుతారు. ఫ్రీ దర్శనం వాళ్ళు సపరేట్గా ఉంటారనమాట. నార్మల్గా వచ్చిన ఫ్రీ దర్శనం వాళ్ళకి సపరేట్గా ఉంచుతారు. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న షాప్స్ కూడా పక్కన ఉన్నాయన్నమాట. మేము భోజనం చేసేసి బయటికి వచ్చినప్పుడు షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం నడుచుకుంటూ వెళ్తే పక్కన చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయండి. ఆ షాప్స్ కొంచెం చూసుకుంటూ మనం ఏం తీసుకోవాలనుకుంటే తీసుకుంటూ మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఆ భోజనం హాల్లోకి వెళ్ళడానికి, వెంగమాంబ భోజనం హాల్లోకి వెళ్ళడానికి కూడా మనకి అక్కడ లైన్లో ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళి ఆ లైన్లోంచి మనం వెళ్తూ ఉండాలి. ఆ లైన్లోంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద హాల్ తగులుతుందండి. ఆ హాల్ కుడివైపు కాసి వచ్చేసి మనం చూస్తే అక్కడ మంచి సీనరీ ఉంటుందన్నమాట. గోడకి మొత్తం పెయింట్ చేసి చాలా బాగుంటుంది. అది మొత్తం దారులు, కొండలు అన్నీ భలే చెక్కి ఉంటారనమాట. వెంకటేశ్వర స్వామి ఆలయము అన్నీ బాగుంటాయి అక్కడ చూడటానికి. అక్కడ వచ్చేసి చాలామంది మనకి ఇప్పుడు నుంచి ఫోటో తీసుకుంటూ ఉంటారు. మంచి సీనరీ అనమాట. అది వచ్చేసి చూడగానే మ్యాప్ మొత్తం అర్థమైపోతూ ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. ఆ దారిలో అన్నీ చెక్కడం సీనరీ చాలా బాగుంటుంది. హైలైట్ అనే చెప్పొచ్చు అనమాట అక్కడ. ఇక్కడ వచ్చేసి చాలామంది మన ఫొటోస్ తీసుకోవటం, వీడియోస్ తీసుకోవడం అక్కడ చేస్తూ ఉంటారు. మనకు అక్కడ మొబైల్ అనేది అలౌ చేస్తారు లోపలికి. మనం దర్శనానికి వెళ్ళిన దగ్గరలోనే మన మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ అక్కడ తీసుకుంటారండి లోపల. ఇంక మిగతా అంతా మన మొబైల్ మన చేతిలోనే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మనం భోజనాలు చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మేము స్టార్ట్ అయిపోయామండి. మళ్ళీ ఎక్కడికి అంటే మేము దర్శనం దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ మేము బస్సు ఎక్కామన్నమాట. సో బస్సు వచ్చేసి ఇలాగ దారి నుండి తీసుకెళ్తుంది. చుట్టూ అడవేనండి. అసలు నిజంగా చెప్తున్నాను, నైట్ టైము ఏమన్నా పుల్లు ఇవి అనేది ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అంటే ఈజీగా వచ్చేస్తుంటే అక్కడ తిరుగుతూ ఉంటాయండి. వాళ్ళ ప్లేస్ అది, వాళ్ళ అడవి కాబట్టి అక్కడ జంతువులు అనేది అడవిలోనే ఉంటాయి కదా, అక్కడ తిరుగుతూనే ఉంటాయి. మేము వచ్చేసి ఆ బస్సు, ఫ్రీ బస్సులో ఎక్కేసి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చామండి. మేము దర్శనంకి వెళ్ళే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మీకు చెప్పాను కదండి ఇందాక, మనం మెట్ల మార్గం గుండా వచ్చిన వాళ్ళకి ఇటువైపు వెళ్ళాలి. టోకెన్ తీసుకొని కింద ఫ్రీ టికెట్ తీసుకొని పైకి వచ్చి ఫ్రీ టికెట్ తీసుకుంటారు కదా, వాళ్ళు ఏది అరగుండా వెళ్ళాలి అని చెప్పేసి మనం అక్కడే కనుక్కోవాలి. వన్స్ ఒకసారి వాళ్ళతో పాటు వెళ్ళిపోతే మనకి అక్కడ ఆధార్ బయోమెట్రిక్ అనేది అయిపోయిందంటే మాత్రం, ఆధార్ చెకింగ్ అయిపోతే మాత్రం మళ్ళీ మనం ఫ్రీ దర్శనం వాళ్ళతోనే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకొని ఎవరినైనా ఎంక్వైరీ చేసుకొని మీరు లైన్లోకి అనేది వెళ్ళడం మంచిదన్నమాట. మేము వచ్చేసి లైన్లోకి వెళ్ళిపోయాము. ఇంకా స్టార్ట్ వెళ్తున్నాం అనమాట. వెళ్ళి వచ్చేసామండి. ఇంకా లోపలికి అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ అవన్నీ ఇచ్చేసాక ఇంకా మనకి అక్కడ మొబైల్ ఎలా ఉండదు కదండి. ఇంకా మళ్ళీ మేము వెంటనే వచ్చేసరికి బయటికి 7 o'clockకి మాకు దర్శనం అయింది. 7 o'clockకి మాకు ఆ టికెట్ మీద కూడా ఇచ్చే దర్శనం, ఆ టైంకి దర్శనం అయింది. మేము లైన్లోకి వెళ్ళి ఒక 3 hours ఉండి ఉంటామండి. మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు కూడా అలా రూముల్లోనే ఉంచారంట. మేము వెళ్ళేసరికి ఒక 2.5 hours మమ్మల్ని వదిలేశారనమాట. మేము భోజనం చేసి వెళ్ళడమే మంచిదయ్యింది. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ చూసుకొని ఇంకా మొబైల్ ఫోటోలు ఏం తీసుకోలేదండి. బయటకు వచ్చేసి ఆ కుడి చేతి వైపుకి అక్కడ మన ఫోన్లు కౌంటర్స్ అవన్నీ అక్కడ ఉంటే అక్కడ ఫోన్లు తీసేసుకొని మళ్ళీ మేము కొండ కిందకి అయితే వచ్చేసాము. ఇది బస్సులో అనమాట. మాకు వచ్చేసి 130 ఇలా 120 ఛార్జ్ చేశారు పర్సన్కి. ఇంకా మేము వచ్చేసి వాళ్ళందరూ అలా వెళ్ళిపోయారండి ఆ నైట్కి. మేము వచ్చేసి ఆ బస్సు ఎక్కించారు మమ్మల్ని. మేము బస్సు వచ్చేసి ఆ నెక్స్ట్ డే 2 o'clockకి దిగామన్నమాట. 12కి దిగాల్సిన 2 o'clock దిగి ఇంటికి వచ్చి అన్ని శుభ్రాలు చేసుకొని దేవుడికి దీపం పెట్టుకొని ఒత్తి వెలిగించుకున్నామండి. మా బాబు వచ్చేసి హారతి తీసుకొని ప్రదక్షిణలు చేసి, అసలు మేము ప్రదక్షిణలు మర్చిపోయాము హడావుడిలో, చాలా టైర్డ్ అయిపోయాము ఉన్నాం కదండి. వాడు మాత్రం ప్రదక్షిణలు చేసి అన్నీ చేశాడు. ఈ ప్రసాదాలు అనేసి మాకు టోకెన్ మనిషికి పర్సన్కి ఒక లడ్డు ఇస్తారండి. సపరేట్గా 200 లడ్డూలని పెద్ద ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. మా హస్బెండ్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి పెద్ద లడ్డూలు తీసుకున్నారనమాట. ఇంక ఈ కుంకుమ గాజులు వచ్చేసి ప్రసాదంతో పాటు ఇద్దామని చెప్పేసి మా మమ్మీ అక్కడ తీసుకున్నారు. సో మేము ఇంకా ఆ రోజు నైట్ ఒత్తి వేసేసుకొని ఇంకా అందరికి ప్రసాదాలు అయితే ఇచ్చేసామన్నమాట. ఇంకా ఇటువైపు ఎవరు తిరుపతి వెళ్ళినా అలాగే ఒత్తి వేసుకొని అందరు ప్రసాదాలు అనేది పంచుకుంటారండి. సో ఈ వ్లాగ్ అయితే ఏంటంటో ఇంతే అండి. ఇప్పుడు చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. చాలా మంచి
చాలా మంచి వీడియో అండి ఇది. నాకు చాలా మంచి మెమరీ, బెస్ట్ మెమరీగా ఉండిపోతుంది లైఫ్ లాంగ్. ఫస్ట్ టైం మేము ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాం కాబట్టి అది తిరుపతికి వెళ్ళాము. చాలా నాకు ఇష్టమైన గాడ్ అనమాట. సో ఇంకా చాలా బ్యూటిఫుల్ మెమరీగా అయితే ఉండిపోతుంది. ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళి రావటం అనేది నాకు చాలా మంచిగా నచ్చింది అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. అండ్ చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.